అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించింది. దీంట్లో 99 మంది అభ్యర్థులు, 94 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, 5గురు అభ్యర్థులు జనసేన పార్టీ నుంచి మొత్తం కలిపి 99 మంది అభ్యర్థులని ఈరోజు మొదటిసారిగా వాళ్ళు రిలీజ్ చేశారు. దీన్ని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు స్వయంగా ప్రకటించడం విశేషం. ఇంతకీ 99 మంది జాబితాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, మొదటి లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయి, దీనికి సంబంధించి ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, మొత్తం 99 మంది అభ్యర్థులు లిస్టు రిలీజ్ అయింది. దీంట్లో ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళం నుంచి మనం వచ్చినట్లయితే మొట్టమొదటిగా ఇచ్చాపురం మనం చూసినట్లయితే కాన్స్టిట్యున్సీ నేమ్, పార్లమెంటు నేమ్, క్యాండిడేట్ నేమ్, ఇలాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడిగా ఒక జాబితాను రిలీజ్ చేసింది, వాళ్ళ లోగో కూడా మనం పైన చూడవచ్చు. దీనికి సంబంధించి మొట్టమొదటిగా ఇచ్చాపురం నుంచి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో ఇక్కడి నుంచి బెండాలం అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పోయినసారి కూడా ఆయన 2019 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సేమ్ అక్కడి నుంచే పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు సేమ్ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ రెండోది టెక్కల్ నుంచి కింజారపు అచ్చం నాయుడు, దాని తర్వాత ఆముదాల వలస శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి కూన రవికుమార్, రాజాం ఎస్సీ నియోజకవర్గం ఇది. రాజాం నుంచి కొండ్రు మురళీమోహన్, దాని తర్వాత కురుపాం ఇది ఎస్టీ నియోజకవర్గం, అరకు పార్లమెంట్ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి జగదీశ్వరి ఇక్కడ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. నెక్స్ట్ పార్వతీపురం ఎస్సీ, ఇక్కడి నుంచి విజయ్ బోనెల ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా. దాని తర్వాత 7 సాలూర్, ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి గుమ్మడి సంధ్య రాణి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా. బొబ్బిల్ నుంచి బేబీ నైనా పోటీ చేయబోతున్నారు, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దాని తర్వాత గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ నుంచి తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ గజపతి నగరం తర్వాత విజయనగరం నుంచి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎవరైతే అశోక్ గజపతిరాజు గారి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ విజయనగరం నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, నెక్స్ట్ విశాఖపట్నం వెస్ట్ నుంచి గణబాబు పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ దాని తర్వాత అరకు వ్యాలీ, ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి దొన్ను దొర ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత పాయికారావుపేట, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి ఎవరైతే తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత ఇక్కడి నుంచి పోటీ చేయబోతుంది. నెక్స్ట్ నర్సీపట్నం, అనకాపల్లి, పాయికారావుపేట తర్వాత మనం చూసుకున్నట్లయితే నర్సీపట్నం అనకాపల్లి పార్లమెంట్ దాంట్లో ఉంది. ఇక్కడి నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. తుని కాకినాడలో ఉంది. ఇక్కడి నుంచి తుని నుంచి యనమల దివ్య పోటీ చేయబోతున్నారు. యనమల రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి. నెక్స్ట్ పెద్దాపురం నుంచి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి నిమ్మకాయల చినరాజప్ప మాజీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే అనపర్తి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ దాని తర్వాత ముమ్మడివరం అమలాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడి నుంచి దాట్ల సుబ్బరాజు ఎవరైతే ఉన్నారో ఆయన
తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ గన్నవరం ఎస్సీ సరిపల్లి. నెక్స్ట్ చూసినట్టయితే గన్నవరం ఎస్సీ, ఇది ఎస్సీ నియోజకవర్గం అమలాపురం పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి సరిపిల్ల రాజేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో మహాసేన రాజేష్ అంటారు. పి గన్నవరం ఇది. ఈ పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. దాంతోపాటు నెక్స్ట్ చూసినట్లయితే కొత్తపేట నుంచి బండారు సత్యనారాయణరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మండపేట నుంచి జోగేశ్వరరావు మండపేట నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే జగ్గంపేట కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి జ్యోతుల నెహ్రూ ఇక్కడి నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పటి వరకు 24 స్థానాలు చూసాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆచంట నుంచి పిత్తాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా. దాని తర్వాత పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నారు. ఉండి నుంచి మంతెన రామరాజు పోటీ చేస్తున్నారు. దాని తర్వాత తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. ఏలూరు బడేటి రాధాకృష్ణ. నెక్స్ట్ చింతలపూడి, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి సొంగ రోషన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ తిరువూరు ఎస్సీ, ఇది విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే అమరావతి జేఏసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కొలికపూడి శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. ఆయనకి తిరువూరు నుంచి తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. తిరువూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం. నెక్స్ట్ చూసినట్టే నూజివీడ్ నుంచి కొలుసు పార్థసారథి ఉన్నారు. ఈయన గతంలో పెనమలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. కొన్ని రోజుల క్రితమే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ నూజివీడ్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ సీటు కూడా డెఫినెట్లీ గెలిచే సీటే. దాని తర్వాత గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, నిజంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం చెప్పుకోవచ్చు. గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వెళ్ళిన వల్లభనేని వంశీ అక్కడ ఉన్నాడు. ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో పనిచేసి ఓడిపోయి ఉన్నారు, ఇప్పుడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నాడు యార్లగడ్డ వెంకట్రావు. నెక్స్ట్ చూసినట్టయితే గుడివాడ నుంచి వెనిగండ్ల రాము పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్. దాంతోపాటు మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర. పామర్రు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి వర్ల కుమార్ రాజా పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజయవాడ సెంట్రల్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడి నుంచి బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయవాడ ఈస్ట్, ఇక్కడి నుంచి గద్దె రామ్మోహన్ రావు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. నందిగామ, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడి నుంచి నందిగామ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేయబోతున్నారు. జగ్గేపేట నుంచి శ్రీరామ్ తాతయ్య పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుంటూరుకు సంబంధించిన నియోజకవర్గాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే తాటికొండ, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి తాటికొండ ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ తాటికొండ తర్వాత మంగళగిరి నుంచి నారా లోకేష్ ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాంతోపాటు పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర కుమార్ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ వేమూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి నక్క ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. రేపల్ల నుంచి ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్, 2019 ఎలక్షన్స్లో కూడా అనగాని సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో
రేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కూడా రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. నెక్స్ట్ బాపట్ల చూసినట్లయితే వేగేశ్న నరేంద్ర వర్మ బాపట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇది గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడ నుంచి బూర్ల రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఒక మాజీ ప్రభుత్వ అధికారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు. చిలకలూరిపేట, ఇది నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి పత్తిపాటి పుల్లారావు పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అంతకుముందు ఆయన పెద్దకూరపాడు నుంచి వరుసగా గెలిచారు. ఇప్పుడు మాత్రం బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చి సత్తెనపల్లి నుంచి సీటు దక్కించుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పటివరకు 50 చూసాం. మిగతా స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే 51 నుంచి నెక్స్ట్ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోనే మరొక నియోజకవర్గం వినుకొండ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జీవి ఆంజనేయులు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని మరొక నియోజకవర్గం మాచర్ల, ఇక్కడి నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎర్రగొండపాలెం ఎస్సీ, ఇక్కడి నుంచి గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ పర్చూరు, ఇది బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి ఏలూరు సాంబశివరావు పోటీ చేయబోతున్నారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు గెలిచారు. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరు సాంబశివరావు పర్చూరు అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేయబోతున్నారు. 2019 ఎలక్షన్స్లో కూడా గొట్టిపాటి రవికుమార్ అక్కడి నుంచి గెలిచారు. ఇప్పుడు కూడా అద్దంకి నుంచే తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంతనూతలపాడు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి నిరంజన్ విజయ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ రావు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ కొండపి నుంచి దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. కావలి నుంచి కావ్య కృష్ణమూర్తి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెల్లూరు నెల్లూరుకి సంబంధించి చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీకి సంబంధించి పి నారాయణ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన నెల్లూరు రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థిగా. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉంటారు, స్ట్రాంగ్ పర్సన్. అక్కడి నుంచి ఈసారి ఆయన గెలుపు నెల్లూరు మీద నడికే అని చెప్పొచ్చు. నెక్స్ట్ గూడూరు చూసుకున్నట్లయితే ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి పాసం సునీల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ సుల్లూరుపేట నుంచి విజయశ్రీ పోటీ చేయబోతుంది. నెక్స్ట్ ఉదయగిరి తీసుకున్నట్టయితే కాసర్ల సురేష్ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే కడప పార్లమెంటు స్థానం నుంచి మాధవిరెడ్డి ఎవరైతే ఉన్నారో మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కడపలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాల మీద ఫైట్ చేస్తున్నారు. చాలా కేసులు కూడా ఆవిడ మీద పడ్డాయి, అయినా కానీ ఆవిడ ఫైట్ చేస్తున్నారు. కడప నుంచి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాయచోట నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దాని తర్వాత పులివెందుల, ఇది చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. ఇక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నుంచి పులివెందుల నుంచి మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి అంటాం, బీటెక్ రవి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయబోతున్నాడు. నిజంగా ఈసారి 2024 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి అక్కడ బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడా అన్న కోణంలోనే చాలా చర్చ జరుగుతున్నాయి. ఎందుకంటే కడప సంబంధించి పట్టభద్రుల ఎలక్షన్స్లో టీడీపీ అక్కడి నుంచి గెలిచింది. తెలుగుదేశం పార్టీ కడపలో కొంచెం స్ట్రాంగ్ అయింది. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి హత్యకు సంబంధించి
ప్రభుత్వం లేదా అవినాష్ రెడ్డికి సంబంధించి వీళ్ళ పాత్ర ఉంది అని తెలిసిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి పులివెందుల్లో ఫలితం మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చూద్దాం అవుతుందా లేదండి. మైదుకూర్ కడప ఇక్కడి నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆళ్లగడ్డ నంద్యాల ఇక్కడి నుంచి భూమా అఖిల ప్రియ పోటీ చేయబోతున్నారు. శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ నంద్యాల నుంచి మహమ్మద్ ఫారూక్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు వరకు మనం చూసినట్టయితే 75 నియోజకవర్గాలు చూసాం. నెక్స్ట్ నియోజకవర్గాల్లో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే మనం డోన్ నంద్యాల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ నుంచి కేఏ శ్యామ్ బాబు. నెక్స్ట్ కోడుమూరు నుంచి కోడుమూరు నుంచి ఇది కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉంది. బొగ్గుల దస్తగిరి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లే రాయదుర్గ్ అనంతపూర్, రాయదుర్గ్ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఉరవకొండ నుంచి అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో పయ్యావుల కేశవ్ ఉన్నాడు. 2019 ఎలక్షన్స్లో పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలుపొందారు. మొత్తం దగ్గరగా అనంతపురం జిల్లాలో గెలిచిన ఒకే ఒక టీడీపీ నాయకుడు ఆయన. మళ్ళీ ఇప్పుడు కూడా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ తాడిపత్రి నుంచి జేసీ అశ్మిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. సింగమనల ఎస్సీ నియోజకవర్గం ఇది అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి బండారి శ్రావణిశ్రీ పోటీ చేయబోతున్నారు. కళ్యాణ్ దుర్గ్ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. అలిమినేని సురేందర్ బాబు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు టీడీపీ తరఫున. నెక్స్ట్ రాప్తాడు హిందూపూర్ ఇక్కడి నుంచి పరిటాల సునీత, దివంగత పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మడకసిర ఇది ఎస్సీ నియోజకవర్గం హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి ఎంఈ సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ పెనుగొండ నుంచి సవిత పోటీ చేయబోతున్నారు. తంబలపల్లె ఇది రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి తంబలపల్లె జయచంద్రారెడ్డి పోటీ చేయబోతున్నారు. పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే నగరి చిత్తూరు జిల్లా ఇక్కడి నుంచి గాలి భాను ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ గంగాధర నెల్లూరు నుంచి డాక్టర్ విఎం థామస్ మొట్టమొదటిసారిగా పోటీ చేయబోతున్నారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిత్తూరుకు సంబంధించి గురజాల జగన్మోహన్ ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ పలమనేరు నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ జనసేనకి సంబంధించి మొత్తం 94 వీళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లిస్ట్ ఇది. దీని తర్వాత జనసేనకి సంబంధించి 5 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. జనసేన పార్టీ క్యాండిడేట్స్ ఒకసారి చూసినట్టయితే జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే మొట్టమొదటిసారిగా ఇచ్చిన మొదటి లిస్టులో 90.9 మంది లిస్టులో మొత్తం 5 ఇక్కడ వాళ్ళు 5 వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు. మొట్టమొదటిగా తెనాలి నుంచి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు తెనాలి నుంచి. నెక్స్ట్ నెల్లిమర్ల విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి లోకం మాధవి జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉంది. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అంతకుముందే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షుడు ఆయన ముందుగానే
ప్రకటించినప్పటికీ ఈ ఫస్ట్ లిస్ట్లోనే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న రాజానగరం నుంచి పోటీ చేస్తారు. నెక్స్ట్ కాకినాడ రూరల్ నుంచి చూసుకున్నట్లయితే పంతం నానాజీ కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు. అనకాపల్లి నుంచి ఇంకొక చివరి ఏదైతే మొదటిసారి ప్రకటించిన 5 అసెంబ్లీ స్థానాలలో చివరిది అనకాపల్లి. ఇక్కడి నుంచి కొణతాల రామకృష్ణ, ఇక్కడి నుంచి జనసేన పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు. టోటల్గా చూసుకుంటే మొత్తం మొదటిసారిగా ప్రకటించిన 99 స్థానాల లిస్ట్ ఇది. దాంట్లో 94 టీడీపీ అండ్ 5 జనసేన పార్టీకి సంబంధించింది. ఇది మొత్తం అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వాళ్ళు ప్రకటించిన 99 మంది అభ్యర్థుల జాబితా. మొత్తం 175 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 175 స్థానాల్లో 99 స్థానాలు ప్రకటించారు. ఇంకా 76 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. దాంతోపాటు కూటమిలోకి బీజేపీ రావాల్సి ఉంది. దీంట్లో మొత్తం మిగిలిన 77 స్థానాలలో మొత్తం 76 స్థానాలలో జనసేనకి ఇంకెన్ని సీట్లు వస్తాయి, దాంతోపాటు బీజేపీకి ఎన్ని ఇస్తారు, లేదా ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈ స్థానాలలోనే టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసనగాళ్ళు వ్యక్తం చేస్తున్న వేళ మిగతా 76 స్థానాలలో ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా ఉంది. చూద్దాం. రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన తమ యొక్క ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించబోతుంది. ఈ సందర్భంగా ఏమన్నా సీట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎలా ఎన్నికలు గెలబోతున్నారు అనేది ఈ నెల 28న క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం అప్పటి వరకు ఏం జరగనుందో.